స్పెషల్ మటన్ దమ్ వేసాం. ఆ దమ్ రైస్ ఉంది, అది బగారాలోనే ఉంటుంది. ఓకే. షుగర్ పేషెంట్. లిటరల్గా అయిన కొడుకు బస్. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్లాగ్. ఈ బ్లాగ్ వచ్చేసి నార్మల్గా బయటికి వెళ్తున్నాం, వీకెండ్ కాబట్టి. సో ఇది పోస్ట్ చేస్తానో లేదో కూడా తెలీదు, రికార్డ్ చేయడానికి ట్రై చేస్తాను. సో లెట్స్ గో. వెల్కమ్ టు మై ఛానల్. ఇదైతే వ్లాగ్ చాలా ఎక్సైట్మెంట్గా ఉంటుంది. అలాగే ఇది వచ్చేసి కారుపట్టి టీ. కారుపట్టి అంటే తమిళ్లో తాటి బెల్లం అనమాట. సో ఇలాంటి బ్రాంచెస్ చాలా ఉన్నాయి చెన్నైలో ఓవరాల్. నెక్స్ట్ స్టాప్ వచ్చేసి వివేరా మాల్. ఇక్కడే మన తెలుగు వాళ్ళు చాలామంది కనిపిస్తూ ఉంటారు. లిటరల్గా అయిన కొడుకు బస్ ఎక్కిన దగ్గర నుంచి ఫోన్ మాట్లాడుతూనే ఉన్నాడు. పోతుండు చూడాడు చెప్తుంటే. पढ़ने निकले वाले छात्रों को राजनीति से दूर रहना चाहिए. వెళ్తూ ఉంటే జూడియో ఒప్పించింది, జూడియోకి వచ్చేసాం. ఇదేదో ఒకటి తీసుకున్నా, చూద్దాం ట్రయల్ చేసి. లక్కీ, నీ సెలెక్షన్ ఒక షర్ట్ తీయరా, అది బాగుంటుంది. ఏమంటావురా దేవా? నువ్వే సెలెక్ట్ చేసినా బాగానే ఉంటుంది రాహుల్. నేను కాదురా, లక్కీని అడుగుతున్నా. చెప్పు లక్కీ. యూట్యూబ్లో వస్తావు లక్కీ. యా, అది ఇక్కడ విషయం ఏంటంటే, నేను ట్రయల్కి తీసుకెళ్ళిన టీ షర్ట్ కాకుండా ట్రయల్ రూమ్లో ఉన్న టీ షర్ట్ సెట్ అయింది నాకు. తర్వాత పక్కనే ఉన్న ఫుడ్ స్ట్రీట్కి వెళ్ళిపోయినాం. అక్కడ బగారా భోజనం అనే రెస్టారెంట్ ఉంటుంది. సో దాంట్లో మిక్స్డ్ బిర్యానీ బాగుంటుంది అండ్ క్వాంటిటీ కూడా బాగానే వస్తుంది. డిన్నర్ టైం అవ్వడంతో 20 minutes వెయిటింగ్ తర్వాత టేబుల్ దొరికింది. నార్మల్గా ప్రైజెస్ చూస్తే మినిమలే ఉంటాయి బయట రెస్టారెంట్స్ ఉన్నట్టు. మిక్స్డ్ బిర్యానీ కదా, చూర్నికి చిన్న రెస్టారెంట్, బట్ వన్ ఆఫ్ ద సేవియర్ ఆఫ్ తెలుగు పీపుల్ ఇన్ చెన్నై అని చెప్పొచ్చు. ఇప్పుడు అది చేద్దాం. మనకి పెరుగు నచ్చదు గైస్. వస్తుంది మిక్స్డ్ బిర్యానీ ఆర్డర్ చేసినాం, టైం పడుతుంది. యాక్చువల్గా బగారా భోజనానికి బగారా రైస్ ట్రై చేద్దామని వచ్చినాం, కానీ బగారా రైస్ అయిపోయిందట గైస్. మన మిక్స్డ్ బిర్యానీ వచ్చేసింది. వడ్డిస్తే వాడికి ముక్కలు ఎక్కడ తక్కువ పడతాయి అనేసి వాడే వడ్డిస్తున్నాడు. రైస్ ఇమ్మంటే బగారా రైస్ అంటే దమ్, ఈరోజు స్పెషల్ మటన్ దమ్ వేసాం. ఆ దమ్ రైస్ ఉంది, అది బగారాలోనే ఉంటుంది. ఓకే, ఏం చేద్దాం? బాగుంటుంది ఫ్లేవర్, అది కూడా. ఇప్పుడు బగారా రైస్ అయిపోయిందంటారా? స్టార్ట్ చేసాం మళ్ళీ. కాంప్లిమెంటరీ కర్రీ ఇచ్చిండు స్వామి మాకు. ఫైనల్లీ సాధించినాం బగారా రైస్ ఉన్న విత్ రొయ్యల వేపుడు ఆఫ్టర్ వెయిటింగ్ ఫర్ 20 minutes. కర్రీ బౌల్ చూడడానికి మొత్తం రొయ్యలే ఉన్నాయి. స్పూన్కి 3-4 రొయ్యలు వచ్చేసినాయి. టేస్ట్ కూడా బాగుండే. రాహుల్ ప్రేమతో వడ్డిస్తాడు. చాలే, ఎక్కువైతుంది. బాదం పాలు కూడా వాళ్ళే ప్రిపేర్ చేస్తారట. మొత్తం బాదం పాలకులే తాకినాయి మాకు. టేస్ట్ బాగుంది. వెజిటేరియన్స్ ఎట్లా బతుకుతారే ఉన్నాయా? రాగానే మాకు కనిపించిన షాప్ చూస్తే మీరు కూడా షాక్ అవుతారు. పూకి స్టైల్ ఏంది మావా? టమ్మీ ఫుల్ అయ్యాక అలా లైట్గా కోక్ కూడా యాడ్ చేస్తే బాగుంటుందని. షుగర్ పేషెంట్. 2 months తర్వాత ఇప్పుడు స్టార్ట్ చేస్తాను. ఏంది ముందు ఆస్వాదిస్తున్నా, ఆస్వాదిస్తూ అవుతా. అది 2 తీసుకోరా. మర్చిపోయి నేను స్వీట్స్ ఆపేసా, వద్దు.
బా మరి పైకి వెళ్తుంది. ఏంటి రాహుల్ అది? నాస్టాల్జియా. చిన్నప్పుడు స్వీట్ ఉంటుంది చూసినా అదే ఇది. ఓకే బో అలాగూ టేస్ట్ చేస్తున్నాడు. అలాగు అంటే అందం గైస్ ఏ తమిళ్లో. ఫేస్ మెరుస్తుంది అలాగది. ఎలా ఉంది టేస్ట్? నేను షుగర్ ఆఫ్. సబ్స్క్రైబర్స్ పెడుతున్నారా? నీకే పెడదు. మీరు కూడా తినండి గైస్. వద్దా? ఇది గుర్తుందారా నీకు? ఇది గుర్తుంది కానీ దాని పేరు గుర్తులేదు. దాని పేరు మనకు కూడా గుర్తులేదు కానీ నాకైతే చాక్లెట్ వైట్ క్రీమ్ కన్నా ఇది చాక్లెట్ ఇష్టం.